అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు, తర్వాత ఆయన ఎంపీ చేశారు, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు, తర్వాత ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే నేను ఏమంటాను అధ్యక్ష, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి, దానికి ఒక సార్థకత ఉండాలి, ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు తర్వాత పోతే తర్వాత విషయం అధ్యక్ష. కానీ 45 రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగినాయని ఒకసారి, 31 ఒకసారి, లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో 30 అని ఒకసారి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆయన ఏమన్నా తాపత్రయపడుతున్నారా? అంటే ఎంత తొందరగా 36 హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 36కి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేసారు, ఆన్సర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు. విషయం ఏంటంటే 36 కేసులు ఉన్నాయని చెప్పి, 36 కేసులు ఒకటే కదా అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక 500 పైగా దాడులు జరిగినాయి, 1000కి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే, పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను చాలా క్లియర్గా నిన్న హౌస్లోని క్వశ్చన్ అవర్లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను. ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి వచ్చున్నాను. నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్లో నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాం. నేనేమంటానంటే అధ్యక్ష, చాలా క్లియర్గా 36 హత్యలు అని చెప్తున్నారు కదా. గవర్నర్ గారికి మీరు 31 రాశారనుకోండి, పోనీ 31 దాని మీదే మేము ఆగుతాం. ఆ 31 మంది ఎవరున్నారు, ఏ ప్లేస్లో ఎవరు చంపారు, పోనీ ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి. అవి రాజకీయ హత్యలని మాట్లాడుతున్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష దాడులు జరిగిన ప్లేస్ చెప్పమనండి. ఒకవేళ మా దృష్టికి రాలేదేమో, మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో, ఒకసారి మీ దృష్టిలో ఏమైనా చూపించండి, ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు. ఏం దాడులు అధ్యక్ష? ఈ రోజు ఒక విషయం అధ్యక్ష, ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష, ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నాడు అధ్యక్ష. ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులెత్తాం అధ్యక్ష. ఒక్కసారి ఎవరైనా చేతులెత్తే పరిస్థితి ఏదైనా ఉందంటే ఎవరి మీద కేసులు ఉన్నాయా? కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ రైజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నా మీద 23 కేసులు, లోకేష్ గారి మీద ఒక 23 కేసులు, అందరి మీద మినిమం +10 అధ్యక్ష. అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష. మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు? వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఓవరాల్ గా ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా వస్తాయి అధ్యక్ష. ఇంకా అటువైపు ఒక్క సెకండ్ బాబు దాటవేశారు అధ్యక్ష. మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్ని ఇక్కడ సభలో కాదు, సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, అది దానికి సంబంధం లేదండి, సభకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం. బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమైనా సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది.
యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయి రెడ్డికి మనశ్శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు. అది వేరే విషయం. బట్ అధ్యక్ష ఈ సభకు సంబంధం లేని వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్. ఆ క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం. ఈ సభకు సంబంధం ఆయన నా దగ్గరికి వచ్చాడు సార్. మేడం అది రికార్డుని తీయండి. అది క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. నేను అడిగా అధ్యక్ష. సభ్యులు గంజాయి ఇతర